మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటే వణుకుతూ వాగు దాటాల్సిందే. వైద్యం కోసం బాలింతలు, చిన్నారులకు వరద కష్టాలు. బుధవారం ఉదయం నుంచి కుండపోత భారీ వర్షం కురవడంతో వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న వాగు పొంగి ప్రవహించడంతో ఆసుపత్రికి వెళ్లే గర్భిణీలు, రోగులు, వైద్య ఆరోగ్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిపివేశారు. జిల్లా కేంద్రమైన రామవరంలో ఉన్న ఏకైక మాతా శిశు కేంద్రానికి రోజు సుమారు 200 మంది వైద్య సేవల కోసం వస్తుంటారని, అదేవిధంగా జిల్లాలో ఏకైక ఆసుపత్రి కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి గర్భిణీలు ఇక్కడికి వచ్చి డెలివరీలు చేయించుకుంటారని తెలిపారు. బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు ఆసుపత్రిలో ఉన్న రోగులు బయటికి వెళ్లడానికి, బయట నుండి రోగులు లోపలికి రావడానికి రహదారి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన మీదకి మోకాళ్ల లోతు నీళ్లు చేరడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమర్శించారు. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్మించిన ఆసుపత్రి చిన్నపాటి వర్షానికే రహదారి లేకుండా ఉండడం అంటే పాలకులకు, అధికారులకు పేద ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోందన్నారు. తక్షణమే ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేశారు.